ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గత మాసం అంతా కూడా ఆగస్టు నెలలో దేవుడు మనల్ని కాపాడి కరుణించి కృప చూపించి మరి మిషన్స్ అన్నటువంటి శీర్షిక మీద అనేక అంశములను ధ్యానించడానికి సహాయం చేసి ఉంటున్నాడు. మనం మరి ఒక నూతన మాసంలోనికి అడుగుడి ఉంటున్నాం ప్రియులారా. మరి యొక్క సెప్టెంబర్ మాసంలో మన యొక్క శీర్షిక యేసు ఉపమానములు, జీసస్ పారబుల్స్. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు అనేక విషయాలను ఉపమాన రీతిగా బోధించి ఉంటున్నాడు. హీఈస్ ఎ మాస్టర్ టీచర్, మంచి బోధకుడు ప్రియులారా. మనకు అర్థమయ్యే రీతిగా ఈనాడు ఈ యొక్క ఉపమానాలు అనేక మందిని ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. మరి అవి వారిని ఆత్మీయంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి. మరి అందుచేతనే ఈ యొక్క ఉపమానాలు ఈ నెలలో రోజుకొక ఉపమానం, యేసు ప్రభు బోధించినటువంటి ఉపమానాలు, వాటిని మరి తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. అందులో భాగంగా ఈ దినమందు మనము మొట్టమొదటిది ఏంటంటే విత్తువాడు, ద సోవర్. నేటి ధ్యానం కొరకు మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుంచి 9వ వచనం దాకా చదువుకుందామండి. మాథ్యూస్ గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 13 వర్సెస్ 3 to 9. 3 నుంచి 9 దాకండి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. చూడండి, చాలా సంగతులను ఉపమాన రీతిగా. ఆయన ఎవరండి? యేసు ప్రభువారు. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడాను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. కాబట్టి కొన్ని మొండ్లి నేలల్లో పడినవి ఉంటున్నవి, మరి కొన్ని అయితే మంచి నేలన పడినటువంటి మనం అనేక విధములైనటువంటి నేలల్లో చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ యేసు విత్తువాని ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యానానికి భిన్నమైనటువంటి ప్రతిస్పందనలు. దేవుని యొక్క వాక్యం విత్తబడినప్పుడు, విత్తటం అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రియులారా. మనము చర్చిలకు వెళ్ళి లేకపోతే ఎన్నో శక్తివంతమైనటువంటి వాక్యాలు వింటుంటాము. అందరూ ఒకే రకంగా రెస్పాండ్ అవ్వరు. కొంతమంది హృదయంతో స్వీకరిస్తారు, కనువిప్పు పొందుతారు, మారు మనసు అనుభవంలోనికి నడిపిస్తారు. దే యాక్సెప్ట్ క్రైస్ట్. కొంతమంది వారి యొక్క కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. ఇప్పటి నుంచి ఈ రీతిగా ఉంటాను. దేవుని యొక్క వాక్యం, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ప్రియులారా. 17వ సంవత్సరం అప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఉంటున్నాడు. నా హృదయాన్ని తాకి ఉంటున్నది వాక్యం. నేను పశ్చాత్తాపనై దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆ వాక్యం నా హృదయంలో ఫలించి ఉంటున్నది. ఆ మారు మనసు అనుభవంలోనికి రావటం అనేటటువంటిది జరిగింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి రివీల్స్ డిఫరెంట్ రెస్పాన్సెస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం ఇక్కడ సోయర్, ఆ విత్తువాడు, ఆ విత్తటం అనేటటువంటిది ఏంటంటే వాక్యాన్ని. మనం అందరం కూడా వాక్యాన్ని విత్తుతున్నప్పుడు అందరూ ఒకే రకంగా రెస్పాండ్ అవ్వరు. కొంతమంది ప్రియులారా పాజిటివ్ గా తీసుకుంటారు, హృదయం అంతటితోటి రెస్పాండ్ అవుతారు. కొంతమంది ద్వేషించే వారు ఉంటారు, కొంతమంది పగబడి ఉండేటటువంటి వారు ఉంటారు, అనేక రకములైనటువంటి వారు ఉంటారు ప్రియులారా. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కానీ మళ్ళీ అటు బయటకు పోయి ఇహలోకపరమైనటువంటి వాటిలో పడిపోయి ఇంకా వీటిని మర్చిపోతారు, నిర్లక్ష్యం చేస్తారు. మరి మన హృదయాలను మరియు మన లక్ష్యాన్ని ప్రతిబింబించమని మనల్ని ఇక్కడ సవాల్ చేస్తున్నాడు ప్రియులారా. ఛాలెంజెస్ us to రిఫ్లెక్ట్ ఆన్ అవర్ హార్ట్స్ అండ్ అవర్ మిషన్. కాబట్టి మనము వీటి మీద ఆలోచించమని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇక్కడ మరి ఈ యొక్క ఉపమానము, వాట్ ఈజ్ పారబుల్, డెఫినేషన్ ఆఫ్ ఎ పారబుల్.
ఉపమానం అంటే ఏంటి అంటే, ఉపమానం అనేటటువంటిది నైతిక లేదా ఆధ్యాత్మిక పాఠాన్ని తెలియజేసే సరళమైనటువంటి కథ. ఇహలోకపరమైన ఎర్త్‌లీ స్టోరీస్, లేకపోతే ఎర్త్‌లీ ఇలస్ట్రేషన్స్, ఎర్త్‌లీ ఇమేజెస్, మెటాఫర్స్ ఆటిని ఉపయోగించి పరలోక రాజ్యం గురించి తెలియజేయటం ప్రియులారా. యేసు ప్రభువే పరలోక రాజ్యం నుండి వచ్చినటువంటి వాడు. ఆయన దేవునికి, నరుడికి మధ్యవర్తిగా ఉంటున్నాడు యాస్ ఎ మీడియేటర్. మరి ఆయన ప్రియులారా, మరి ఎట్లాగైతే ఎటన్నా ఫారిన్ నుండి వచ్చినటువంటి వారు, అమెరికా నుండి వచ్చినటువంటి వారు అక్కడ దాని గురించి తెలియజేస్తూ ఉంటుంటారు. ఆ రీతిగానే దేవుడు పరలోకం నుండి వచ్చినటువంటి వాడిగా ఆ పరలోకపు ఆయన యొక్క ధ్యాస అంతా కూడా ప్రియులారా పరలోకం. ఈ లోకంలో ఉన్నా కూడా ప్రియులారా ఆయన పరలోక రాజ్య వ్యాప్తి గురించి తెలియజేసి ఉంటున్నాడు. పరలోకం ఏ రీతిగా ఉంటుందో తెలియజేసి ఉంటున్నాడు. ఆ భవిష్యత్తులో ఎటువంటి రాజ్యమును మరి కట్టబోతున్నాడు, ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు తెలియజేసి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా ఆయన ఉపమాన రీతిగా ఆయన మరి ఎ పారబుల్ ఇస్ ఎ సింపుల్ స్టోరీ కన్వేయింగ్ ఎ మోరల్ ఆర్ స్పిరిచువల్ లెసన్. ఈ యొక్క ఉపమానాల ద్వారా పిల్లరా ఆత్మీయమైనటువంటి కొన్ని మోరల్ లెసన్స్, నైతికమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు తెలియజేయటం కోసమే మరి ఈ యొక్క ఉపమానాల రీతిలో యేసు ప్రభు వారు బోధించుతున్నాడు. ఆయన ఒక మంచి బోధకుడు పిల్లరా, మాస్టర్ టీచర్, గుడ్ కమ్యూనికేటర్. మరి హీ కెన్ అండర్స్టాండ్ అవర్ హ్యూమన్ హార్ట్స్. మనకు తగినటువంటి రీతిలలో రైట్ మెసేజ్ అట్ ద రైట్ వర్డ్స్ ఆర్ రైట్ మెసేజ్, రైట్ సర్మన్ అట్ ద రైట్ టైం. ఆరులో ప్రతిస్పందన చూస్తున్నాం. వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. వారిలో క్రియ జరిగింది, ప్రతిస్పందించారు, రెస్పాండ్ అయ్యి ఉంటున్నారు ప్రియులారా. మనం ఎన్నో యేసు ప్రభులో మనం నేర్చుకోవాల్సినటువంటివి ఉంటున్నాయి ప్రియులారా. ఆయన యొక్క లైఫ్ స్టైల్, బోధించేటటువంటి ఆ స్టైల్, ఆ బోధకు ఉపయోగించినటువంటి ఇలస్ట్రేషన్స్, లేకపోతే వేరియస్ టూల్స్ హీ హాజ్ యూజ్డ్, వేరియస్ కంపారిజన్స్, అవన్నీ కూడా ప్రియులారా యేసు లోతైన సత్యాలను తెలియజేయటానికి ఉపమానాలను ఉపయోగించుకున్నాడు ప్రియులారా. జీసస్ యూజ్డ్ పారబుల్స్ టు కమ్యూనికేట్ ప్రొఫౌండ్ ట్రూత్స్. ఆత్మీయ సత్యాలు, ఎన్నో లోతైన సత్యాలు తెలియజేయటం కోసం ఆయన ఈ యొక్క మెథడ్ను, ఉపమాన పద్ధతిని వాడుకున్నాడు ప్రియులారా. ఇక్కడ విత్తువాని ఉపమానం దేవుని సందేశాన్ని మరి ప్రతిస్పందిస్తుంది ప్రియులారా. ద పారబుల్ ఆఫ్ ద సోయర్ ఇలస్ట్రేట్స్ రెస్పాన్సెస్ టు గాడ్స్ మెసేజ్. కాబట్టి ఇక్కడ మరి అబ్జర్వేషన్ ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మనం పరిశీలించదగినటువంటిది ఏంటి అంటే, విత్తువాడు ఉదారంగా విత్తనాన్ని వెదజల్లుతాడు. ఇక్కడ ఎంతో విస్తారంగా ప్రియులారా తన యొక్క కోరిక ఏంటంటే ఇవన్నీ ఫలించాలా, మంచిగా ఫలాలు రావాలా అని చెప్పినటువంటి ఉద్దేశంతో ధారాళంగా ప్రియులారా ద సోయర్ స్కాటర్స్ సీడ్ జనరస్లీ. ఇక్కడ విత్తనాలు వెదజల్లుతా ఉన్నాడు ప్రియులారా. మరి మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా అందరికీ పంచగలిగినటువంటి రీతిగా ఉండాల. మరి దేవుని వైపు చూసినట్లయితే దేవుడు సమృద్ధిగా కృపను సూచిస్తుంది ప్రియులారా. సింబలైజెస్ గాడ్స్ అబండెంట్ గ్రేస్. ఈనాడు దేవుడు మనకు సమృద్ధి అనేటువంటి దేవుడు ప్రియులారా. ఆయనలో అబండెన్స్, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉంటాడు. మనకు అటువంటి సమృద్ధి ఆయనలోనే సర్వ సంపదలు గుప్తమైనటువంటి సమృద్ధి ఉంటున్నది ప్రియులారా. మనకు సమృద్ధి కావాలి అంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇక లోక పరంగా అయితే అంత కొరత, ఎంతో ప్రియులారా తృప్తి అనేటటువంటిది ఉండదు. ఎక్స్క్యూజ్ మీ. దేవుని యొక్క సమృద్ధిగా కృపను సూచిస్తుంది. మరి ఇక్కడ ఉపమానంలో 4 రకాలైనటువంటి నేలలు ప్రియులారా. మరి అది మనం చూసినట్లయితే మరి పాత్, కొన్ని మార్గంలో ప్రియులారా సైడ్ వేస్. రెండవది రాతి నేల, రాకీ సాయిల్. మూడవది ముళ్ళు, గ్రౌండ్, మరియు మరి థార్న్స్, రాకీ గ్రౌండ్, మరి ముళ్ళతో కూడినటువంటి థార్న్స్ తో ఉన్నటువంటిది, మరి చివరిగా గుడ్ సాయిల్. 4 రకాలైనటువంటి సాయిల్ మనం విత్తనం విత్తుతున్నప్పుడు ప్రియులారా ఈ 4 రకాలైనటువంటి వాటిలో పడటానికి స్కోప్ ఉంటున్నది ప్రియుల.
కొన్ని బైవేస్ పక్కన పడిపోవచ్చు. ఆ మంచి ఆ ఫామ్‌లో పడకుండా పక్కన ప్రియులారా పడటం. కొన్ని రాతి నేలన రాళ్ళున్న చోట పడతాయి. అవి ఫలించలేవు. కొన్ని ముళ్ళున్న చోట అవి అక్కడ ఫలించలేవు. కానీ మంచి నేలలో పడినప్పుడు అది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా అవి ఫలించటం అనేటువంటిది మనం చూస్తాము. మరి వివిధ భాగాల్లో గూడా ఇది మెన్షన్ చేయబడి ఉంటున్నది. ఈ యొక్క విత్తువాని ఉపమానము. మార్కు సువార్త 4:14లో గూడా మరి విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. ద ఫార్మర్ సోస్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యము ప్రియులారా మనము. దీనిని మనం చేతపుచ్చుకొని ఈ యొక్క వాక్యాన్ని ప్రియులారా మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. ఇతరులకు తెలియజేయవలసినటువంటి వారం వింటున్నాము. విత్తువాడు వాక్యాన్ని విత్తుతాడు. మన పాత్ర సువార్తను పంచుకోవటం. నువ్వు నేను ప్రియులారా మన యొక్క రోల్ ఏంటంటే జస్ట్ షేర్ ద గాడ్స్ వర్డ్. నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ అదర్ థింగ్స్ ప్రియులారా. మన వంతు ఏంటంటే విత్తటం వరకే, పంచుకోవటం వరకే సువార్తను. మిగతాది దేవుడు క్రియ జరిగిస్తాడు ప్రియులారా. కాబట్టి అది మనం గుర్తుంచుకుందాము. లూకా సువార్త 8:15లో కూడా మంచి నేల నుండు లేకపోతే విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేటటువంటి వారు పిల్లలు. మంచి నేలలో పడేటటువంటి వారు ఆ మంచి మనస్సుతోటి వాక్యాన్ని స్వీకరిస్తారు. దానిని అనుసరిస్తారు. మరి ఎంతో వాళ్ళలో ఫలభరితమైనటువంటి జీవితం, ఎన్‌లైటెండ్ జీవ్స్, ఎంపవర్డ్ లైవ్స్ ప్రియులారా. దేవుని కొరకు సాక్షులుగా ఉంటారు ఈ లోకంలో. ఎంతో బిజీగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో వారు ముందుకు వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తాము. మంచి నేల ఏంటంటే వినటం, మంచిగా వింటారు వాళ్ళు, నిలుపుకుంటారు ఆ వాక్యాన్ని వారి యొక్క హృదయంలో ఫలాలను ఇచ్చేటటువంటి వారిగా ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా వినటం ప్రియులారా. వినుట వలన విశ్వాసం వస్తది. వినుట ద్వారా వాళ్ళు గూడా ప్రభు కావాలా, యేసును స్వరక్షకుడిగా అంగీకరించటం. మరి వాక్యాన్ని ఎక్కువగా చదువుతారు, ధ్యానిస్తూ ఉంటారు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ వాక్యము ప్రియులారా ఎంతో అవసరమై ఉంటున్నది ఈ దినాలలో. మరి ఈ యొక్క వాక్యం గురించే ఇక్కడ ప్రియులారా మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ మరి కొన్ని ప్రాక్టికల్ స్పిరిచువల్ ఇంప్లికేషన్, ఆచరణాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక మైనటువంటి ఇంప్లికేషన్స్ మనం చూసినట్లయితే మన హృదయ స్థితిని అంచనా వేయటం ప్రియులారా. అసెసింగ్ అవర్ హార్ట్ కండిషన్. వాక్యం వింటున్నప్పుడు ప్రియులారా ఏంటి మనల్ని మనం పరీక్షించుకోవటం, గ్రహించుకోవటం, అవగాహన కలిగి ఉండటం. అయ్యో ఎంత బుద్ధి లేనటువంటి వాడిని, ఎంత దరిద్రుని, ఎంత వ్యతిరేకమైన జీవితంలో జీవిస్తున్నాను, అవిధేయతతో ఉంటున్నాను, అక్రమంలో ఉంటున్నాను, అలజడిలో ఉంటున్నాను, అస్వస్థతలో ఉంటున్నాను. నాకు ఈ యొక్క వాక్యం అవసరం ఉంటున్నదని గ్రహించటం ప్రియులారా. మరి దేవుని వాక్యాన్ని ఎంతో గ్రహణ శక్తిని అంచనా వేయండి. మరి పరధ్యానం, ఉదాసీనత లేని వృద్ధిని కోరుకోవటం ప్రియులారా. ఇవాల్యుయేట్ రిసెప్టివ్నెస్ టు గాడ్స్ వర్డ్, డిస్ట్రాక్టెడ్, ఇండిఫరెంట్ ఆర్ సీకింగ్ గ్రోత్. కాబట్టి ప్రియులారా మనము ఈ యొక్క మనల్ని ఏ డిస్ట్రాక్ట్ చేస్తున్నట్టు అన్నిటిని కూడా విడుదల పొందటం ప్రియులారా. రిసెప్టివ్ టు ద గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించటం, దాన్ని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించటం. మరి ఎంతో ప్రార్థన ప్రియులారా. ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ త్రూ ప్రేయర్ అండ్ రిఫ్లెక్షన్. మన యొక్క జీవితంలో ఇవి చాలా అవసరం ప్రియులారా. అనేక మరి వాక్యం వింటున్నాము, మరి టీవీల ద్వారా, ఈనాడు సోషల్ మీడియా ద్వారా అనేక రీతులుగా వాక్యం ప్రకటించబడుతుంది. మరి వినేటటువంటి వారంగా కాదు, మన సెల్ఫ్ ఎగ్జామినేషన్ అవసరం. హౌ టు అప్లై దట్ టు అవర్ ఓన్ కాంటెక్స్ట్, టు అవర్ ఓన్ కండిషన్, టు అవర్ ఓన్ సిచ్యువేషన్ ప్రియులారా. తర్వాత మరి ప్రార్థనతో ప్రార్థించి, ప్రభువా అయ్యో నేను ఇంకా అటువంటి స్థితిలో నేను, నాకు సహాయం చేయి, నన్ను లేవనెత్తు అన్నప్పుడు ప్రభువారు మనల్ని లేవనెత్తుతాడు ప్రియులారా. మరి ఎన్నో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హార్ట్ కండిషన్ బిజీగా ఉండే మరి నిపుణులు ప్రార్థన జీవితంలో ఇబ్బంది పడవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దేవునితో సంబంధం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించడం, టు సెట్ అపార్ట్ సమ్ టైం ప్రియులారా. ప్రతిరోజు మరి ప్రేయర్ వాక్స్ అని, లేకపోతే చీకటి గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవటం. మరి నేను నా భార్య ఇద్దరం కలిసి ప్రియులారా మరి ఉదయాన్నే లెగిసిన తర్వాత ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో మొరపెడతాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఆ దినం కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్యల కొరకు, అవసరతలో ఉన్నటువంటి వారి కొరకు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవునితోటి మనం మొరపెట్టటం, ఎలుగెత్తి ప్రార్థించటం.
దేవుడు వినేటటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి మరి చురుకుగా విత్తే వారిగా ఉండమని చెప్పి ప్రభు వారు కోరుకోండి. బీయింగ్ యాక్టివ్ సోయర్స్ మనల్ని ప్రియులారా, మనం ఆత్మీయంగా ఎదిగేటటువంటి వారంగా, విశ్వాసంగా మనము యాక్టివ్‌గా ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం చదివి ధ్యానిస్తున్నప్పుడు ప్రభువారు మనకు కొంతమందిని భారం ఇస్తాడు. వాళ్ళ దగ్గరికెళ్ళి ఈ యొక్క సువార్తను పంచుకోవాల్సినటువంటి వారం ఏంటంటే, సువార్తను వ్యాప్తి చేయటానికే మనం పిలువబడ్డాం ప్రియులారా. వి ఆర్ కాల్డ్ టు స్ప్రెడ్ ద గాస్పల్ రిగార్డ్‌లెస్ ఆఫ్ రెస్పాన్స్. ఎవరో పని లేక మాకు ఆ పిలుపు లేదు, దేవుని పిలుపు లేదు కాదు ప్రియులారా. ప్రతి ఒక్కరం కూడా సేవ్ టు సర్వ్ అదర్స్, సేవ్ టు షేర్ గాస్పల్. సర్వలోకానికి వెళ్ళి సువార్తను చెప్పమని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు ప్రియులారా. అది ఆ గ్రేట్ కమిషన్ అయి ఉంటది. నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా మనమందరం కూడా క్రీస్తు యొక్క రాయబారులం కాబట్టి మనమందరం ఈ వాక్యాన్ని చెప్పవలసినటువంటి వారు. ప్రతి దినం కూడా దేవుడు నాకు ఈ యొక్క భారం ఇచ్చిన ప్రతి ఉదయాన్నే లెగిసి ఇది రికార్డ్ చేసి మరి అనేక మందికి షేర్ చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రతిదినం మార్నింగ్ డివోషన్ పంపించడానికి సహాయం చేస్తున్నాడు. ఆ రీతిగా ప్రియులారా, మనం కూడా దేవుడు ఇచ్చిన భారంతో, దేవుడు ఇచ్చినటువంటి సృజనాత్మకతతో, క్రియేటివిటీ తోటి నూతన పందాలో సోషల్ మీడియా ద్వారా లేకపోతే పర్సనల్‌గా రీచ్ అవ్వటము, కౌన్సిలింగ్ చేయటము, లేకపోతే ఈ యొక్క వాక్యాన్ని పంచుకోవటం ప్రియులారా, అన్‌రీచ్డ్ ప్లేసెస్‌లో కొత్త తెగల వారి దగ్గర, కొత్త వారి మధ్య ఇంట్లోనే ఒక హౌస్ చర్చ్ లేకపోతే బైబిల్ స్టడీ గ్రూప్‌ను స్టార్ట్ చేసుకోవటం. ఆ రీతిగా దేవుడు సహాయం చేస్తాడు. లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు షేర్ ఫెయిత్ ఇన్ ఎవ్రీడే కాన్వర్జేషన్స్. మనము అవకాశాల కోసం ప్రియులారా, దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇస్తుంటాడు. ప్రతి ఆర్గనైజేషన్‌లో వాలంటీర్స్ కోసం చూస్తున్నారు. మంచి వారి కొరకు ప్రియులారా. కాబట్టి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, అవైలబుల్‌గా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎంతో కోత ఎంతో విస్తారంగా ఉంటున్నది ప్రియులారా. దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపుదును? నా కోసం ఎవరు వెళ్తారు? హూమ్ షాల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ? యెషయా భక్తుడు ఎంతగా నేనున్నాను ప్రభువా నన్ను పంపు అని రెస్పాండ్ అయి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనం కూడా మరి మన యొక్క చర్చి కార్యక్రమాలకు, ఒక స్పెషల్ ఈవెంట్స్ వాటికి మన యొక్క క్లాస్‌మేట్స్‌ను, మన యొక్క బంధుమిత్రులను ఇంచొచ్చు. ఆరిని ఇన్వైట్ చేయవచ్చు. మరి అర్థవంతంగా చర్చలను సృష్టించవచ్చు. వ్యక్తిగతంగా పర్సనల్ కౌన్సెలింగ్, డిస్కషన్స్, లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు షేర్ ఫెయిత్ ఇన్ ఎవ్రీడే కన్వర్జేషన్స్. నేను మరి డిగ్రీ చదివేటప్పుడు ప్రభువుని తెలుసుకున్నాను. ఎప్పుడు కూడా మా యొక్క మరి హిందూ ఫ్రెండ్స్ తోటి అవకాశాల కొరకు చూస్తూ వారితోటి నా యొక్క సాక్ష్యం పంచుకోవటం, వారిని మరి దేవుని యొక్క మరి సన్నిధికి ఆహ్వానించటము, వీలు దొరికినప్పుడల్లా కూడా వారితోటి మాట్లాడటము, దేవుని యొక్క వాక్యం గురించి చెప్పటము, ఈ యొక్క ట్రాక్ట్స్ ఇట్లాంటివి ఇవ్వటము. ఆ రీతిగా ప్రియులారా, మనము దేవుడు మనకు సహాయం చేసినటువంటి రీతిలో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా మనము దేవుడు మనకు సహాయం చేయనుగాక. మన హృదయాలను మరియు విత్తే వారిగా మన పాత్రను పరిశీలిద్దాం. లెట్స్ ఎగ్జామిన్ అవర్ హార్ట్స్ అండ్ అవర్ రోల్ యాజ్ సోయర్స్. మనందరం కూడా విత్తేటటువంటి వారముగా మరి మన యొక్క పాత్రను మనము గుర్తుంచుకుందాం. మరి విశ్వాసం వృద్ధి చెందగల వాతావరణాలను మనం పంచిపెడదాం పిల్లలు. లెట్స్ కల్టివేట్ ఎన్వైరన్మెంట్స్ వేర్ ఫెయిత్ కెన్ థ్రైవ్. మనక విశ్వాసం అభివృద్ధి చెందేటటువంటి రీతిగా మంచి వాతావరణం, అలాగనే మంచి నేలగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయాన్ని ప్రతిదినం కూడా పరీక్షించుకోవటం. మంచి నేలనైతే అది ఫలిస్తుంది ప్రియులారా. కాబట్టి మనకు ఆ హృదయాలు ఏ రీతిగా ఉంటున్నాయి? దేవునికి అనుకూలంగా ఉంటున్నాయా? దేవునికి నివాసయోగ్యంగా ఉంటుందా? పరిశుద్ధాత్మ లీడ్ చేసేటువంటి రీతిగా ఉంటుంది. మళ్ళీ ఏ అసూయకరమైనటువంటివి, ఆయాస్కరమైనటువంటివి, చెడు కార్యాలు అవి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయలేదు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు అన్నా లేకపోతే చీకటి శక్తులన్నా మన యొక్క హృదయాల్లో ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చినప్పుడు లివ్ బై ఫెయిత్, లివ్ బై ద స్పిరిట్, ఆత్మతో జీవించండి. ఆత్మ కార్యాలు మనలో జరుగుతాయి ప్రియులారా. ఆ రీతిగా చేయటానికి మరి ఆ దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈ యొక్క నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేశారు. ఈ యొక్క తండ్రి మాసంలో తండ్రి క్రీస్తు యొక్క ఉపమానాలను, తండ్రి యేసు ఉపమానాలను మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీరే సాయం చేయండి. ఇందులో భాగంగా ప్రభు విత్తు అనే ఉపదేశం గురించి తండ్రి మేము ధ్యానం చేసి ఉంటున్నాం క్లుప్తంగా.
ప్రభా, వినుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభా. ఆ మంచి నేలను పలేటటువంటి వారు తండ్రి ప్రభా, గొప్ప నాయన తండ్రి 30 60 100 ఫలిస్తారంటున్నారు. ఈ రీతిగా ఈ దినాల్లో చూస్తున్నాం ప్రభా. ఏ రీతిగా ప్రభా వాక్యం ధ్యానించేటటువంటి వారిని మీరు ఆశీర్వదిస్తున్నారు. వారిని ఎంత శక్తివంతంగా ఈ లోకంలో వాడుకుంటున్నారు ప్రభా. అయ్యో, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ కొరకు బలమైనటువంటి పాత్రలుగా తండ్రి మీరు వినియోగించుకోండి. మీ వాక్యాన్ని చదువుతూ, ధ్యానం చేస్తూ, అవగాహన చేసుకుంటూ, శక్తిని పొందుతూ ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు ప్రచురపరచడానికి, పంచుకోవటానికి ప్రభువా తండ్రి మమ్మల్ని మీ యొక్క సాధనలుగా వాడుకోనండి. ఎంతమంది తండ్రి మరి అవసరతలు ఉన్న వారిని దర్శించండి. యేసు నామములో మరి వారి యొక్క ప్రతి ఒక్క బలహీనతలు అంటే శక్తిని దయచండి, బలమును దయచండి. రానటువంటి దినాల్లో ఫలభరితములైనటువంటి జీవితాలు జీవించడానికి సహాయం చేయండి ప్రభా. అస్వస్థ గురైనటువంటి వారు యేసు నామంలో స్వస్థత దయచేయండి ప్రభా. ఓ గొప్ప నాయన తండ్రి, మీరు స్వస్థపరిచే దేవుడవు ప్రభా, పరమ వైద్యుడవు తండ్రి. ఓ గొప్ప నాయన తండ్రి, మరి మంచి బోధకుడవు ప్రభా. తండ్రి మేము కూడా మీలాగా తండ్రి మంచి బోధకులుగా ఉంటూ అనేకులకు తండ్రి ఈ సువార్తను పంచే దాంట్లో మమ్మల్ని తండ్రి మరి మీ యొక్క పరిచారకులుగా మమ్మల్ని వాడుకోమని, ఏదైనా దేవులతో నింపి పంపమని, ఈ నెలంతా కూడా తండ్రి మేము అనేకమైన ఉపమానాలను ధ్యానించడానికి మీరు తండ్రి సహాయం చేసి మమ్మల్ని వెలిగించి మరి తండ్రి శక్తివంతులుగా చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు నామమున మీకు అందరు కూడా వందనాలండి. ఎక్కువగా ప్రార్థించండి. మీ యొక్క హృదయాన్ని పరీక్షించుకోనండి. మీ క్రీస్తు ప్రభుకు అనుకూలంగా మరి దేవుడు చెప్పినటువంటి వాటిని సరి చేసుకుంటూ సమాధాన పడుతూ మరి రానటువంటి దినాల్లో దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని దేవుడు మీకు సహాయం చేయను గాక. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ లింక్ని ఇతరులతో షేర్ చేసుకొని ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.